ఉన్నటువంటి ఇంకా బిడ్డలను మనం ఆలోచన చేస్తే ఈ ఫంక్షన్ తర్వాత గ్రాండ్ గా వాళ్ళ జీవితంలో జరగబోయే ఫంక్షన్ ఏంటి? మ్యారేజ్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వడానికి సిద్ధపడతారు. సిద్ధపాటు ఎలా పడాలి? ఇప్పటి నుంచి పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ఎవరు చూసి? తల్లిదండ్రులు. మరి యవనస్తులు నేర్చుకుంటారు. అందుకే యవనస్తులు ఏం నేర్చుకోవాలి అంటే వాక్యాన్ని చదవడము, వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. అందుకే ఇందాక బ్రదర్ బండి బ్రదర్ చెప్పినట్టుగా పాట పాడుతూ మీరు ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితం నేర్చుకోవాలి. అదేవిధంగా వాక్యాన్ని బట్టి నడుచుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ చిన్న ఫంక్షన్ కంటే పెద్దది. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటది వివాహం అన్ని విషయంలో ఘనమైన దాని కొరకు ఘనంగా సిద్ధపాటు కావాలి. కాబట్టి ఈ సమయంలో ఇరువురు ఉద్దేశించి వారు మంచిగా నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి, జ్ఞానంలోకి వచ్చినట్టుగా మన మధ్యలో దైవజనులు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం. మనందరం కూడా చప్పట్లు కొడుతూ మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శ్రీమతి జయవచన గారికి సమయాన్ని ఏర్పరచారు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. జగత్తు పునాది వేయబడక ముందే లక్కపల్లి గ్రామములో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అమ్మ అందరికి చేతులు ఉన్నాయా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను మొదటిగా దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిసారి ఈ వేదిక ఇక్కడ ఎక్కాను. వాక్యము ఎన్నో సంవత్సరాల క్రింద, దాదాపు నేను పుట్టక ముందు విత్తబడ్డటువంటి వాక్యము నేనైతే ఎరగను. అది నా తండ్రి గారి ద్వారా విత్తబడిన సంగతి నేను ఎరుగుదును. కానీ దేవుడు అంచెలంచెలుగా ఎన్ని సంవత్సరాలు దీన్ని ఈ విధంగా దీవించిన విధానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా డాడీ వాక్యం విత్తి ఉండవచ్చు, మా అక్కయ్య విద్యా సంబంధంగా అక్షర జ్ఞానం పెట్టి ఉండవచ్చు. కానీ వారు ఇక్కడ లేకపోయినా ఇప్పుడు ప్రభు నన్ను నిద్రించి ప్రభు యొద్ద ఉన్నా అప్పటి నుండి ఇప్పటి వరకు విత్తబడ్డటువంటి వాక్యము ఆధ్యాత్మిక విత్తనమే కానీ, విద్యా సంబంధమైన విత్తనమే కానీ అంచెలంచెలుగా దాన్ని ఎదిగింపజేసినటువంటి వారు, మీరు పోసి పెంచినటువంటి వారందరినీ ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతా హృదయంతో మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవా నీకు వందనాలు. ఎంతమంది పాస్టర్లు ఇక్కడ సేవలు అందించి వెళ్ళారు. ఎన్ని పాఠశాలలు మనకు విద్య నేర్పించింది. ప్రత్యేకంగా మరి మా అత్తగారు ఉన్నప్పుడు మరి వారి సంతానము మొట్టమొదటిగా క్రిస్టియన్ పాఠశాలలో విద్యాభ్యాసం నేర్చుకోవడము, పిల్ల తరము 4-5 తరాల వరకు కూడా ఏ విధంగా అంచెలంచెలుగా విద్యాభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాలు ఎక్కగలిగినటువంటి స్థాయికి మరి ప్రభు ప్రణాళికలో లక్కపల్లి గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఉన్నతమైన స్థానాలలో ఎంతో మంది ఆధ్యాత్మికంగా మరి పాస్టర్లు వచ్చి పోషించి ఎంతమందిని ప్రభు కొరకు నడిపించినటువంటి ఆ దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెల్లిస్తున్నాము. మరి మన మధ్య ఉన్నటువంటి మరి ప్రత్యేకంగా గ్రేసమ్మ గారు వారి తండ్రి ఇక్కడ సేవ చేశారు.
మరి ఆ స్థానాన్ని తాను పట్టుకొని ఇక్కడే ఉంటూ మరి మన మధ్య ఆ బిడ్డ ఉంటూ సంతోషిస్తుందంటే నా తండ్రి చేసినటువంటి గ్రామము, సేవ చేసిన గ్రామము అది అద్భుతంగా ఆ బిడ్డ ఎక్కడ ఉంటుందంటే నిజంగా దేవునికి వందనాలు చెల్లించాలి. కనుక ఈ సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. దాదాపు మేము ఇంకో కొన్ని నిమిషాలు అయితే 2 గంటలు అయిపోయి మేము వచ్చి 2 గంటల నుంచి కూడా చూస్తూ ఉన్నాం కూర్చొని. మరి సంగీత సందేశాలు ఎన్నో వినబడ్డాయి. హల్లెలూయా. సంగీత సందేశాలతోటి ఈ ఆలయము నింపబడింది. ఇంకా ఏ వాక్యం చెప్పాలి? ఇంకా ఏ వాక్యం చెప్పాలి? బిర్యానీ తిన్నాం అందరం కదా. అందరూ వారి కంఠాలు విప్పి మరి ఎంత చక్కటి స్వరాలను మాకు వినిపింపజేశారు. వారు ఆ పాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనకు వినిపింపజేశారు. మరి మాటలకు అంత మాధుర్యం ఉండదా? పాటలకు అంత మాధుర్యం ఉంది. చక్కగా విన్నాము. మాటలకు అంత మాధుర్యం చాలాసార్లు మనము విన్నాం. ఎందుకంటే అది ఒట్టెన్నం, అది ఒట్టెన్నం అనుకుంటాము. కానీ బిర్యానీ అయితే చాలా రుచిగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. మాటలు మాట్లాడుతుంటే ఎవరు వినడానికి కోరుతారు. పాటలు పాడుతున్నారంటే మన 2 చెవులు ఆ పాటలను వినాలని ఆశిస్తూ ఉంటాయి. కనుక దాదాపు 2 గంటలు ఈ ఆలయంలో అందరూ నోరు విప్పి చక్కటి పాటలు, చక్కటి గొంతులతో దేవుడు ఇచ్చినటువంటి ఆ వరాలను ఇక్కడ మీరు వాడుకున్నారంటే, దేవుని మహిమపరిచారంటే, ప్రార్థించారు, పాటలు పాడారు, చక్కటి గ్రీటింగ్స్ ఇచ్చారు. ఆధ్యాత్మికంగా ఈ యొక్క సంఘము ఎంతగా ఎదుగుతూ దేవుడు స్తుతిస్తూ వచ్చిందో మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నూతనంగా వచ్చినటువంటి అయ్యగారు కూడా చాలా చక్కగా నడిపిస్తూ వచ్చారు. కనుక దేవునికి వందనాలు. మరి ఈ సమయంలో అసలు భాగానికి నేను రావాలి. ఎందుకంటే యవన దశలోకి వచ్చినటువంటి బిడ్డల విషయంలో కొన్ని మాటలు మాట్లాడాలని